ఆర్మూర్ పట్టణంలోని సంతోష్ నగర్ గుర్తు తెలియని దుండగులు వివాహిత మహిళలు గొంతు కోసి హత్య చేసి పరారయ్యారు. స్థానికుల వివరాల ప్రకారం వేల్పూర్ మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన లాస్యకు ఆర్మూర్ పట్టణానికి చెందిన రాకేష్ తో 4 సంవత్సరాల క్రితం వివాహమైంది. మృతురాలి భర్త బ్రతుకు తెరువు కోసం గల్ఫ్ దేశానికి వెళ్లారని తెలిపారు. వీరికి ఒక పాప ఉందని ఈ రోజు మధ్యాహ్నం గుర్తు తెలియని దుండగులు ఇంట్లోకి చొరబడి ఆమె గొంతు కోసి హత్య చేసి పరారయ్యారు. విషయం తెలుసుకున్న పట్టణ సిఐ రవికుమార్ ఆధ్వర్యంలో పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకుని ఆధారాలు సేకరిస్తున్నారు. ఇక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు పోలీసులు. రాము అయితే మేము ధరంపూరి లక్ష్మీనరసింహస్వామి కళ్యాణానికి వెళ్ళి వచ్చేసరికి ఇక్కడ ఏడుపు గొడవలతో ఒక ఆమె మా ఇంటికి వచ్చేసరికి మేము వెళ్ళి చూసేసరికి రక్తమడిలో పడి ఉంది. ఏం తోయక ఫస్ట్ అంబులెన్స్ ఫోన్ చేసి వాళ్ళతోటే కాన్ఫరెన్స్ కల్పించి పోలీసులు కూడా ఇన్ఫార్మ్ చేసి వాళ్ళని పిలిపించడం జరిగింది. దుండగులు ఎవరో వచ్చి ఆమె మేడం కోసి బంగారం దేని గురించి వచ్చారో తెలియదు క్లారిటీగా, అది పోలీసులు దాన్ని వెరిఫై చేస్తారు. నేనే ఇన్ఫార్మ్ చేశాను. అనుమానం అంటూ ఎవరి మీద లేదు, బట్ ఇది ఎలా జరిగిందనేది కొద్దిగా సస్పెన్స్ గానే ఉంది. ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు ఈ ఏరియాలో జరగలేదు. సో ఈ ఏరియా అంటే ఈ సంతోష్ నగర్ గల్లీలో ఈ లైన్ లో ఈ రోడ్ లో ఇట్లాంటి పరిస్థితి ఎప్పుడు కూడా రాలేదు. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఇది ఫస్ట్ టైం, మొదటిసారి. వాళ్ళు ఎవరో కానీ దుండగులకు ఖచ్చితంగా శిక్ష పడాలి. రెస్క్యూ పడ వాళ్ళు కానీ పోలీసులు కానీ వాళ్ళని చేసి పట్టుకొని వాళ్ళకి తగిన శిక్ష చేయాలి. ఇట్లాంటివి మళ్ళీసారి జరగకుండా ప్రెస్ కానీ పోలీసులు కానీ అందరూ చూసుకోవాలి.